వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై కర్నూలు 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఇచ్చిన ఫిర్యాదుతో వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల కర్నూలు కలెక్టరేట్ వద్ద వైసీపీ నేతలు నిర్వహించిన ధర్నాలో సిద్ధార్థ్ రెడ్డి మంత్రిని ఉద్దేశించి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఓ ఫార్మా కంపెనీ నుంచి టీజీ భరత్ 45 కోట్ల లంచం తీసుకున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుటుంబ సభ్యులను కూడా తీవ్రంగా అవమానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతనిపై పరువు నష్టం దావా వేస్తారని తెలిపారు. వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై కర్నూలు 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఇచ్చిన ఫిర్యాదుతో వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల కర్నూలు కలెక్టరేట్ వద్ద వైసీపీ నేతలు నిర్వహించిన ధర్నాలో సిద్ధార్థ్ రెడ్డి మంత్రిని ఉద్దేశించి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి. ఏదైతే కర్నూలు సంబంధించినటువంటి మంత్రి భరత్ ఉన్నారో, భరత్ సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మొన్న ఆ కలెక్టరేట్ వెళ్తే ఆ తర్వాత పోలీస్ స్టేషన్ యొక్క నిర్వహించినటువంటి ధర్నాలో అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపై మంత్రి భరత్ రెడ్డి తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఏదైతే సతీష్ అనే ఒక వ్యక్తి తర్వాత ఆత్మహత్య చేసుకోవడం, తర్వాత ఇంకో బాబు అనే వ్యక్తి పోలీసులు చిత్రహింసలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఆందోళన చేసినటువంటి సిద్ధార్థ రెడ్డి మంత్రి భరత్ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. తర్వాత ఆడుకుందాంరా అటువంటి గత ప్రభుత్వంలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో కూడా అనేక అవినీతి ఆరోపణలు జరిగాయి. 600 కోట్ల రూపాయలు అవినీతి దుర్వినియోగం జరిగిందని చేసిన ఆరోపణల మీద కూడా ఆయన తీవ్ర స్థాయిలో మంత్రిని టార్గెట్ చేస్తూ విమర్శించడం జరిగింది. దీనిపైన స్పందించినటువంటి మంత్రి కూడా సీరియస్ గానే స్పందించారు. తన మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, తన కుటుంబం మీద చేసిన అనుచిత వ్యాఖ్యలపైన తాను పరువు నష్టం దావా వేస్తున్నట్టు లీగల్ గా ముందుకు వెళ్తున్నట్టు కూడా స్పష్టం చేయడం జరిగింది. శ్రీజ. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ శర్మ.